నవరాత్రుల్లో మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం. అమ్మవారు మనకి పూర్ణచంద్రుడిలాగా దర్శనమిస్తూ ఉంటారు. అంత కాంతివంతంగా ఉంటారు. అయితే అమ్మవారు మనకి ఆ అవతారం చూసేసరికి మనకి మన అమ్మే అలా వడ్డిస్తున్నారేమో మనకి అనిపిస్తుంది. ఒక చేతిలో అన్నం పాత్ర, ఒక చేతిలో గరిటె పట్టుకొని ఉంటారు. ఎప్పుడు ఎవరు ఆకలితో ఉంటే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటారు. మనం ఇంట్లో ఎలాగైతే మన అమ్మని పెట్టమని అడగమో, అలా కూడా ఆ అమ్మ ఎవరు ఆకలితో ఉన్నారని తెలుసుకొని వాళ్ళకి ఆకలి తీరుస్తూ ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది అమ్మవారు. అమ్మవారిని అలా పూజించడమే కాకుండా 2 విషయాలు మాత్రం గుర్తుంచుకోండి, పాటించండి. ఒకటి, అన్నం వృధా చేయకండి. అన్నం ప్రేమతో పెట్టండి. అన్నం పెట్టిన వారు అన్నం పెట్టిన వారిని ప్రేమగా చూసుకోండి. వాళ్ళకి కృతజ్ఞతగా అన్నం పెట్టిన వారికి ఎప్పుడూ ద్రోహం తలపెట్టకండి. వాళ్ళకి ఏ ఆపద కలగకుండా మంచిగా చూసుకోండి. ఇంట్లో మీకు రుచికరంగా, ఆరోగ్యంగా ఉండడానికి వండిపెట్టే మీ భార్య, మీ అమ్మగారిని గానీ, అత్తగారిని గానీ చాలా బాగా చూసుకోండి. వాళ్ళందరినీ అర్థం చేసుకోండి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. వెళ్ళొస్తాను. మీ అలుపెరగని బాటసారి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలుపెరగని బాటసారి.